నమస్తే అండి. సమ్మర్ స్పెషల్‌గా ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా గ్లూకోజ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. గ్లూకోజ్‌తో పాటు వేపతో టాబ్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో, సబ్బులు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించబోతున్నానండి. ఈ వీడియో మీకు చాలా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అమ్మ వాళ్ళు ఉండేది చిన్న పల్లెటూరండి. నాన్న మా ఇంటికి ఎప్పుడొచ్చినా చేలో పండిన ఆకుకూరలు, కాయగూరలు తెస్తూ ఉంటారు. రీసెంట్గా వచ్చినప్పుడు నిమ్మకాయలు కూడా తెచ్చారండి. ఇది సమ్మర్ కాబట్టి వీటితో గ్లూకోజ్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించి నాన్న తెచ్చిన నిమ్మకాయలతో గ్లూకోజ్ తయారు చేసేసాను. గ్లూకోజ్ తయారు చేయడానికి నిమ్మకాయలు, పంచదార ఉంటే చాలండి. ఇంట్లోనే ఈజీగా గ్లూకోజ్ తయారు చేసుకోవచ్చు. గ్లూకోజ్ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ నిమ్మకాయల్ని కట్ చేసుకొని కాయల్లో ఉన్న నిమ్మరసం మొత్తం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో పంచదార తీసుకొని పంచదారలో నిమ్మరసాన్ని కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత పంచదార మరీ పలుచగా ఉండకూడదండి, కొంచెం పొడి పొడిగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న పంచదారని ఎండలో పెట్టుకోవాలి. పంచదారలో నిమ్మరసం మొత్తం డ్రై అయ్యే వరకు 2-3 రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇది ఎండాకాలంలోనే చేసుకోవాలండి. వర్షాకాలంలో, శీతాకాలంలో వర్కౌట్ అవ్వదు. ఒకవేళ మనం ట్రై చేసిన లిక్విడ్లో అయిపోతుంది తప్ప పంచదార మాత్రం డ్రై అవ్వదు. నిమ్మ తొక్కలు కూడా పనికొస్తాయండి. వాటిని ఎలా వాడుకోవాలో తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. 2-3 రోజుల తర్వాత పంచదారలో ఉన్న నిమ్మరసం మొత్తం డ్రై అయిపోతుంది. ఇలా పొడి పొడిగా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి. మీకు సంగతి చెప్పనా అండి, నిజానికి నేను ఇంట్లో పంచదార వాడడం చాలా చాలా తక్కువండి. నేను వాడకపోయినా మా అత్తయ్య కోసం, మా వారి కోసం వాడాల్సిందేనండి. మా అత్తయ్య, మా వారు టీ తాగుతారు. టీ కోసం మాత్రమే పంచదార వాడతాను. మ్యాక్సిమం జ్యూసులు లాంటివి చేస్తున్నప్పుడు హనీనే వాడతానండి. పంచదార వాడడం చాలా చాలా తక్కువ. కాకపోతే నాన్న తెచ్చిన నిమ్మకాయలు వేస్ట్ చేయకూడదని నిమ్మకాయలతో గ్లూకోజ్ తయారు చేశాను. మార్కెట్లో నిమ్మకాయల్ని కొని చేయాలంటే మార్కెట్లో అంటే ఈ సమ్మర్లో నిమ్మకాయల రేటు చాలా కాస్ట్ ఉంటుంది. చేలో పండినవే కాబట్టి ఊరికే వేస్ట్ చేయలేక గ్లూకోజ్ తయారు చేస్తే పని నుంచి రాగానే మా వారు, మా అత్తయ్య కలిపి తాగుతారు కదా అన్నట్టుగా ఈజీగా ఉంటుందని ఇలా గ్లూకోజ్ తయారు చేశాను. మిక్సీ పట్టుకున్న గ్లూకోజ్ పౌడర్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. మనం తాగాలి అనుకున్నప్పుడు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకొని తయారు చేసుకున్న గ్లూకోజ్ కలుపుకొని కూల్గా ఈ సమ్మర్లో గ్లూకోజ్ వాటర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆరెంజ్ ఫ్లేవర్ కావాలనుకుంటే పంచదారలో ఆరెంజ్ జ్యూస్ కూడా కలుపుకుంటే ఆరెంజ్ ఫ్లేవర్లో కూడా గ్లూకోజ్ సూపర్గా ఉంటుంది. మార్కెట్లో కొనే గ్లూకోజ్తో పోలిస్తే ఇంట్లో చేసుకున్న ఈ గ్లూకోజ్ అన్ని విధాలుగా చాలా బెటర్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ఈ సమ్మర్లో ఒక్కసారి ట్రై చేయండి. బయట అసలు కొనరు, అంత న్యాచురల్గా ఉంటుంది. నేను టేస్ట్ చేసి కూడా చూపించాను కదండి, గ్లూకోజ్ ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుందండి. ఇలా తయారు చేసేసుకొని వంటగదిలో పెట్టేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళు కలిపేసుకొని తాగేస్తారు. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా గ్లూకోజ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇక నెక్స్ట్ వచ్చేసి వేప షుగర్లతో, తులసి ఆకులతో ట్యాబ్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మా పెరట్లో వేప చెట్టుతో పాటు తులసి మొక్కలు కూడా ఉంటుంటాయి. ఫస్ట్ అయితే వేప షుగర్లతో ట్యాబ్లెట్స్ తయారు చేసుకోవడం చూపిస్తాను. ఇదివరకు వీడియోలో సేంద్రియ ఎరువుగా పంటలకు, మొక్కలకు వేపాకు ఉపయోగాలు ఏంటో చెప్పాను కదండి. వేపాకు మొక్కలకే కాదండి, మన హెల్త్కి కూడా చాలా మంచిదని మీకు కూడా తెలుసు అనుకోండి. ప్రతిరోజు పరగడుపున 4-5 వేపాకులు తింటే బ్లడ్ క్లీన్ అయ్యి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయటండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందట. కడుపులో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి మలబద్ధకం, గ్యాస్ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుందట. ఉదయాన్నే ఏ కాఫీనో, టీనో, దోశలో, పూరీలో, బజ్జీలో అంటే లోట్లేసుకొని తింటాం, కానీ వేపాకు తినాలంటే మన వల్ల అయ్యే పని కాదు. అందులోనూ బర్రెల్లాగా, గొర్రెల్లాగా నమిలి తినాలంటే వేపాకు స్మెల్ చూస్తేనే చేదరించుకుంటాం. అందుకేనండి నమిలి తినాలంటే కొంచెం కష్టమే, కానీ సింపుల్గా స్మార్ట్ ఐడియాతో వేప చిగుర్లతో ట్యాబ్లెట్స్లా తయారు చేసేసుకుంటే పరగడుపునే టక్కుమని ట్యాబ్లెట్లా సెకండ్లో మింగేయచ్చు. వీటి కోసం వేప చిగుర్లు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని చిన్న పచ్చి పసుపు కొమ్ము తీసుకొని వేప చిగుర్లు, పసుపు 2 కలుపుకొని మెత్తగా నూరేసుకోవాలి. ఏంటోనండి, మనం ఎక్కువగా తినాల్సిన వాటికంటే తినకుండావే ఎక్కువగా తినేస్తూ ఉంటాం. మనం బాగున్నంతసేపు మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాం, ఏమైనా వచ్చిన తర్వాతే అన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల అప్పటికప్పుడు పోయిన ఆరోగ్యం రావాలంటే వచ్చేది కదండి. రోజంతా ఎన్నెన్నో తింటూ ఉంటాం.
అందులో మన బాడీకి మంచి చేసేవెన్నో, చెడు చేసేవెన్నో. చెడు చేసే వాటిని కంట్రోల్ చేయాలంటే మంచి చేసే వాటిని కూడా మన బాడీకి అందించాలి కదండి. ఓకేనండి, వేపాకులు నూరుకునేటప్పుడు వాటర్ పోయకుండా ఆకులు మాత్రమే నూరుకోవాలి. ఆల్రెడీ ఆకుల్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయనవసరం లేదు. నీళ్లు పోస్తే పలుచగా అయిపోయి ఉండలు చుట్టడానికి వీలుగా ఉండదు, అందుకే గట్టిగానే నూరుకోవాలి. ఈ విధంగా వేపాకు మొత్తం మెత్తగా నూరుకున్న తర్వాత ట్యాబ్లెట్ సైజులో చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని డైరెక్ట్గా ఎండలో పెట్టకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి చూడడానికి పెద్దగా కనిపిస్తున్నాయి కానివ్వండి, డ్రై అయిపోతే ఇలా చిన్నగానే ఉంటాయి. ఎండాకాలంలో నీడలో ఆరబెట్టుకున్న ఆరిపోతాయి కాబట్టి ఇలాంటివి ఎండాకాలంలోనే చేసేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉండల్ని లివర్, కిడ్నీ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ, పాలిచ్చే తల్లులు కానీ ఇవి వాడాలో లేదో డాక్టర్ గారి సలహా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే డాక్టర్ గారి సలహా తీసుకొని వాడితేనే మంచిదండి. తర్వాత వచ్చేసి తులసి ఆకులతో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. తులసి ఆకులకు ఎలాంటి చీడ లేకుండా తాజాగా ఉన్న తులసి కొమ్మల్ని తీసుకొని కొమ్మల నుంచి ఆకులు మాత్రమే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో చిన్న అల్లం ముక్క, చిన్న పచ్చి పసుపు. ఈ పసుపు మాకు పెరట్లోనే ఉంటుందండి. వర్షాకాలంలో అయితే ఈ పసుపుతో కర్రీ కూడా చేస్తాను. ఇందులోనే కొన్ని మిరియాలు, 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఇవి కూడా మెత్తగా నూరుకోవాలి. వేపాకులో ఉన్న ఔషధ గుణాలే తులసిలో కూడా ఉంటాయండి. ఇవి కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, ఒత్తిడి తగ్గడం, గుండె ఆరోగ్యంగా ఉండడంలో తులసి ఆకులు చాలా బాగా హెల్ప్ చేస్తాయటండి. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయట. తులసి ఆకుల్లో విటమిన్ సి మరియు జింక్ పుష్కలంగా ఉంటుందటండి. అందుకని జలుబు, ఫ్లూ, దగ్గు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు కూడా రావటండి. ఇందులో నేను పసుపు, దాల్చిన చెక్క, అల్లం, మిరియాలు, లవంగాలు ఎందుకు వేసానంటే వాటి వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. కరోనా టైంలో అయితే ఇవన్నీ కషాయం కాసి అందులో కొంచెం తేనె కలిపి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేసేదానండి. ప్రతిరోజు కషాయాలు, కాకరకాయ జ్యూసులు అంటే ఉదయాన్నే అందరికీ చేసుకునే టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు నాకు కూడా అంత టైం ఉండట్లేదండి. అందుకే సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఇలా తయారు చేసుకుంటున్నాను. మెత్తగా నూరేసుకున్న తర్వాత ఇవి కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇవి ఒకరోజు చేసి పెట్టుకుంటే 2-3 వారాల వరకు వస్తాయి. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. వస్తున్నాయి అనగా మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్గా సన్లైట్లో పెట్టకుండా ఇలా బయట చెట్టు నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇవి కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఉండల్ని ఎలా వాడుకోవాలంటే ఉదయం నిద్ర లేవగానే గ్లాస్ కానీ 2 గ్లాసుల వాటర్ తాగిన 10-15 నిమిషాలకు ఒక ఉండ తీసుకుని ట్యాబ్లెట్లో వేసేసుకోవడమేనండి. ఇవి వేసుకున్న అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత టీ కానీ టిఫిన్ కానీ తినొచ్చు. పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినేస్తూ ఉంటారు కాబట్టి పరగడుపునే పిల్లలకి ఇవి ఇవ్వడం వల్ల కడుపులో నులు పురుగులు లాంటి హానికరమైన బ్యాక్టీరియా కడుపులో పెరగకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కడుపు లోపల శుద్ధి చేసే ఆయుర్వేద టాబ్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు బయట ఉన్న శరీరాన్ని శుద్ధి చేసే సబ్బులు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ మొక్క పేరేంటో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. ఈ మొక్కని కుప్పింటాకు మొక్క అంటారు. ఆయుర్వేదంలో ఈ మొక్కకి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. మా ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఎక్కువే ఉంటుందిలేండి. ఇంచుమించు అన్ని రకాల మొక్కలు మా పెరట్లో ఉంటాయి. కుప్పింటాకు మొక్కలు కూడా బాగానే ఉన్నాయండి. మొక్కల నుండి ఆకులు మాత్రమే కోసుకొని వీటిని నీట్గా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఆకుల కింద భాగంలో చిన్న చిన్న కీటకాలు గుడ్లు పెడుతూ ఉంటాయండి. అందుకే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. మనం తినేవైనా ఇలా బాడీకి అప్లై చేసుకునేవైనా పరిశుభ్రంగా చేసుకోవాలి. చేసే ప్రాసెస్ సరిగా లేదనుకోండి, చేసిన టైం అంతా వేస్ట్ అవుతుంది, చేసిన కష్టము వేస్ట్ అవుతుంది. అందుకే ఏ పని చేసినా ప్రాపర్గా చేసుకోవాలి.
ఎండలో ఆరబెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతుందండి. నీడలో ఆరబెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా, స్మెల్ పోకుండా ఫ్రెష్గా న్యాచురల్గా ఉంటుంది. నీడలో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆరిన తర్వాత ఆకులు మాత్రమే తుంచుకొని మిక్సీలో వేసుకొని పౌడర్లో చేసుకోవాలి. వేపాకు, కుంపిటాకు రెండు విడివిడిగా మిక్సీ పట్టాను. ఇలా మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లెడ వేసి జల్లించుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఎండాకాలంలో పచ్చళ్ళతో పాటు ఇలాంటివి కూడా చేసి పెట్టుకున్నాం అనుకోండి, డబ్బుకి డబ్బు ఆదా అవుతుంది, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా జల్లించుగా వచ్చిన పౌడర్ కూడా వేస్ట్ చేయకుండా ఈ పౌడర్తో ధూప్ స్టిక్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. నా పద్ధతిలో నేనైతే ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేస్తానో తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. మెత్తగా జల్లించుకున్న పౌడర్తో సబ్బులు తయారు చేసుకోవచ్చు. బరకగా వచ్చిన పౌడర్తో ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా వేపాకు జల్లించగా ఇంత పౌడర్ వచ్చిందండి. దీన్ని పక్కన పెట్టేసుకొని కుప్పింటాకు పౌడర్ కూడా జల్లించేసుకున్నాను. ఇది కూడా ఒక 100 గ్రాముల పౌడర్ వరకు వచ్చింది. వేపాకు పౌడర్ అయితే ఒక 500 గ్రాముల వరకు ఉంటుంది. వీటిని కూడా గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే సబ్బులు అయిపోయినప్పుడల్లా ఈ పౌడర్స్ని వాడుకోవచ్చు. కొంచెం బద్ధకాన్ని వదిలిపెడితే ఇంట్లోనే బోలెడన్ని తయారు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఏది కష్టం కాదండి, చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలే కానీ అన్నీ స్వయంగా మన చేతులతో మనమే మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సబ్బులు తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. సబ్బు తయారు చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది సోబేస్ అండి. ఇది ఒక్కటి ఉంటే చాలండి. మన స్కిన్కి కావలసిన బోలెడన్ని వెరైటీస్లో రకరకాల సబ్బులు తయారు చేసుకోవచ్చు. అంటే బొప్పాయితో తయారు చేసుకోవచ్చు, ఆరెంజ్తో తయారు చేసుకోవచ్చు, టమాటాతో తయారు చేసుకోవచ్చు, సున్నిపిండితో చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మనకి నచ్చిన సబ్బుని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సోబేస్తో పాటు రోజ్ వాటర్, గ్లిజరిన్ కూడా ఉండాలండి. ఇవి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో సర్చ్ చేస్తే ఈజీగానే దొరికేస్తాయి. మనం ఏ సోప్ చేయాలనుకుంటున్నామో అది 1 స్పూన్ తీసుకొని మిక్స్ చేయడానికి 1 స్పూన్ గ్లిజరిన్, 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని కట్ చేసుకున్న సోబేస్ని వేరే గిన్నెలో వేసుకొని ఈ విధంగా సోబేస్ కరిగించుకున్నాక మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా సోపేస్లో వేసి కలిపేసుకొని ఇది కూడా మిక్స్ అయ్యాక సోప్ మౌల్స్లో వేసుకోవాలి. ఈ 2 సోప్స్ వచ్చేసి కుప్పింటాకు పౌడర్ వేస్ట్ చేశానండి. తర్వాత వేపాకు పౌడర్తో కూడా ఇంకో 2 సోప్స్ చేశాను. 100 గ్రాముల సబ్బు తయారీకి 1 స్పూన్ పౌడర్ సరిపోతుందండి. నేను 2 సోప్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ వేపాకు పౌడర్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. తర్వాత గ్లిజరిన్, రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకొని సేమ్ ఇది కూడా కరిగించుకున్న సోప్ బేస్లో వేసి కలిపేసుకొని దీన్ని కూడా సోప్ మౌల్స్లో వేసుకోవడమేనండి. ఇది ఇలానే 5-6 గంటలు పక్కన పెట్టి తర్వాత డిమౌల్డ్ చేసుకుంటే సోప్స్ రెడీ అయిపోయినట్టే. చాలామంది సోప్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా జ్యూసెస్ కానీ ప్యూరెస్ కానీ తీసి మిక్స్ చేస్తూ ఉంటారు. అంటే బొప్పాయ, ఆరెంజ్, అలోవెరా ఇలాంటివి జ్యూస్ తీసి చేస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదటండి. అలా డైరెక్ట్గా జ్యూస్ తీసివేయడం వల్ల సోప్లో ఫంగల్ గ్రోత్ ఉంటుందటండి. అది పైకి కనిపించదు కానీ మైక్రో ఫంగల్ గ్రో అవుతుందటండి. కాబట్టి ఏ సోప్ చేసినా సరే పౌడర్స్తో మాత్రమే చేసుకోవాలి. ఈ సోప్స్ నేను డిమౌల్డ్ చేసి చూపించే వరకు కూడా మా పిల్లలు వెయిట్ చేయలేదండి. ఆల్రెడీ తీసేశారు. మీకు చూపించడం కోసం మళ్ళీ తీసి చూపిస్తున్నాను. వేపాకు, కుప్పింటాకుతో చేసిన ఈ సబ్బులు అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ చేస్తాయండి. స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, కెమికల్ ఫ్రీ సోప్స్ వాడాలి అనుకునే వాళ్ళకి ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ సబ్బులు చాలా చాలా బెస్ట్ అండి. ఎండాకాలంలో చెమటకాయలు వస్తూ ఉంటాయి కదండి, అలాంటివి కూడా రాకుండా బాడీ ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలా ఈ సబ్బులు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఈ రోజుల్లో తినేవి, పీల్చేవి, తాగేవి, ఫైనల్గా ఇలా వాడుకునేవి కూడా అన్నీ పొల్యూట్ అవుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మ్యాక్సిమం కొన్నైనా మన ఇంట్లో తయారు చేసుకోవాలి. ఓకేనండి, ఈ వీడియోలో నేను తయారు చేసుకున్న ఇన్స్టెంట్ హోమ్మేడ్ గ్లూకోజ్, వేపాకు, కుంపిటాకుతో సబ్బులు తయారీ విధానం ఈ 3 మీరు చూసారు కాబట్టి
మీకు నచ్చాయా లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.